సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూ వీడియో. దగ్గర ఎన్ని రోజులైందిరా నాయన వీడియోస్ తీయక మనం దగ్గర 2 weeks దాటిపోయింది. సో మీకోసమే ఇంకా రీల్స్ షూట్ చేస్తున్నా, ఎడిటింగ్ చేస్తున్నా. సో నా నార్మల్గా ఇట్లా ఉంటుంది ఎడిటింగ్, తిండి, జిమ్, క్లయింట్స్ ఇవే ఇక ఓకేనా. ఇవి కూడా మీకోసమే ప్లాన్ చేస్తున్నా, వస్తాయి ఖచ్చితంగా. సో ఇప్పుడైతే ఇక బ్రేక్ఫాస్ట్ అందరూ మంచిగా ఉప్మాలు ఇడ్లీలు తింటారు. మన బ్రేక్ఫాస్ట్ ప్రోటీన్ బారు, ఇది వచ్చేసి బ్రెడ్ కేకు. మొన్న స్టోరీ పెట్టిన చాలామంది అడిగారు దీన్ని, అయితే దీని రెసిపీ కూడా తీసుకొస్తా పెడతా. ఇప్పుడు ఇది తినేసి ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు గ్యాప్ ఇచ్చి జిమ్కి వస్తా. నేను తీసుకుంటే ప్రీ వర్కౌట్ వచ్చేసి మజిల్ బ్లేజ్ వాళ్ళది రాథెక్స్ ప్రీ వర్కౌట్. సో ఎవరికైనా కావాలనుకుంటే డెఫినెట్లీ యూజ్ చేసుకోండి. సో ఖచ్చితంగా జిమ్కి వెళ్ళే వాళ్ళు ప్రీ వర్కౌట్ వాడతారు కదా. సో నేనైతే మీకు ఈ బ్రాండ్ సజెషన్ చేస్తా, మంచి బ్రాండ్ ఇది. సో గైస్ ఈ ప్రీ వర్కౌట్లో అయితే కెఫెయిన్ అయితే 200 mg ఉంటుంది. ఒకవేళ ఇంకా నెక్స్ట్ లెవెల్ కావాలంటే మజిల్ బ్లేజ్ వాళ్ళ బ్రాండ్లో రాథెక్స్ పంప్ కూడా ఉంటుంది ఓకేనా. అదైతే మాకు ఘోరం రా నాయన, ఘోరం అసలు. అయితే వర్కౌట్ అయితే మస్తు చేయొచ్చు ఓకేనా. సో ఈ ప్రోడక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతా, వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. ఒక 10 నిమిషాలు ఆగి జిమ్లోకి వెళ్దాం, తొందరగా జిమ్ చేసుకొని వద్దాం. ఒక రెసిపీ ఉంది అలా చేసేద్దాం, అది కూడా చేసేద్దాం. లెట్స్ గో. సో గైస్ ఇప్పుడే జిమ్కి వచ్చిన. సో వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. వర్కౌట్ వచ్చేసి ఇప్పుడు షోల్డర్స్, అప్పర్ చెస్ట్, ట్రైసెప్. ఓకే, దనా షురూ చేద్దాం. సో ఫస్ట్ అయితే సపోర్టెడ్ లాటరల్ రైజ్. ఇదైతే కొంచెం మంచిగా బిగినర్స్ కూడా ఈజీగా చేయొచ్చు ఓకేనా. ఇది కూడా నేను మంచిగా చేస్తాను, ఇది నా ఫేవరెట్. ఎందుకంటే లాటరల్ రైజ్ అనేది నేను దగ్గర 5 to 6 sets కొడతా. సో అంతసేపు అండ్ స్టిఫ్గా నిలబడాలంటే మనం నిలబడలేము. ఇట్లా సపోర్ట్ పెట్టుకొని చేయడం బెస్ట్. చూపిస్తా చూడండి, మస్తు ఉంటుంది. సో మొత్తం షోల్డర్స్కి ఒక 3, ట్రైసెప్కి ఒక 3, అప్పర్ చెస్ట్కి ఒక 2. బట్ అన్నీ చూపించాను, బట్ ఎందుకంటే ఇంటి దగ్గర ఒక వీడియో ఉంది, మస్తు ఉంటుంది ఆ వీడియో. సో దానికి టైం కావాలి మళ్ళీ. లెట్స్ గో. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీకు ఒక మంచి ప్రో టిప్ ఇస్తా చూడండి. మీరు బిగినర్స్ అయినా సరే, ఇంటర్మీడియట్ లెవెల్ అయినా సరే, అడ్వాన్స్ లెవెల్ అయినా సరే, ఇట్లా ఎల్ టైప్ బెంచ్ వేసుకోండి ఓకేనా. ఇట్లా ఎల్ టైప్ బెంచ్ పెట్టుకొని క్రేజీగా చేసేయచ్చు. సో ఇది నా వార్మప్ సెట్. నేను ఇప్పుడే వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నా. అమ్మా అయిపోయిందా? సో గైస్ నెక్స్ట్ సెకండ్ సెట్ ఇలా సపోర్టెడ్ పెట్టుకొని చేయడం వల్ల ఏంటంటే మనకి ఎనర్జీ అనేది లాస్ అవ్వదు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో నేను వర్కౌట్ చేసుకుంటూ ఇలాంటి చిన్న ప్రో టిప్స్ ఇచ్చినప్పుడు జస్ట్ ఏదో అన్న చెప్తున్నట్టు కాకుండా థింక్ చేయండి. లైక్ నువ్వు స్టాండర్డ్ లాటరల్ రైజ్ చేసినావు అనుకో, సో కొంచెం నువ్వు బెండ్ అవ్వాల్సింది ఉంటుంది, అండ్ మన ట్రాప్స్ని బెండ్ చేయాల్సింది వస్తుంది, నెక్ని బెండ్ చేయాల్సింది వస్తుంది, కొంచెం స్లోలీ డౌన్ అవ్వాల్సింది వస్తుంది. సో ఇదనుకో ఆల్రెడీ నువ్వు సపోర్ట్ ఉంటుంది కాబట్టి దీన్ని పడిపోయి ఆరామ్సే చేసేసుకోవచ్చు, అది కీ. ఓకే సో నేను లాటరల్ రైజ్ ఎంత లేదన్నా ఫస్ట్ వార్మప్ సెట్ అవన్నీ కౌంట్ చేసుకొని ఎంత లేదన్నా 5 to 6 sets కొడతా. 5 to 6 sets కొట్టిన తర్వాత లైక్ డబుల్ ప్రెస్ కానీ ఏదైనా సరే, ఫస్ట్ ఈసారి ఇది వచ్చిందంటే నెక్స్ట్ సారి డబుల్ ప్రెస్ వస్తుంది. అట్లా మార్చుతూ చేసుకుంటూ వెళ్ళిపోతా. ఎప్పుడైనా ఇట్లా సైడ్కి రావద్దు, అది గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్కి రావాలి ఓకేనా. ఇది ఉంది కదా, ఇలా ఇటు సైడ్ రావాలి, ఇది ఇటు సైడ్ రావాలి ఓకేనా. ఇలా స్ట్రైట్గా కాదు. మీ వల్ల కౌంటింగ్ పోయింది పోరే. మళ్ళీ ఫస్ట్ నుంచి లెక్కేస్తా. 1 2 3 4 5 6. షోల్డర్స్లో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోర్రి, షోల్డర్స్లో హై వెయిట్కి వెళ్ళొద్దు, అస్సలు వెళ్ళొద్దు. మీరు షోల్డర్ వర్కౌట్ చేసేటప్పుడు లైట్ వెయిట్తోనే ఉండాలి. లైట్ వెయిట్. ఇంకా అసలు డబుల్ ప్రెస్, బార్బల్ ప్రెస్ అంటే ఓకే నడుస్తుంది, లేకపోతే ఎనీ మిషన్ షోల్డర్ ప్రెస్ మిషన్స్ ఏమైనా ఉన్నా ఓకే, అది నడుస్తుంది. కానీ లాటరల్ రైజు, రివర్స్ ఫ్లై ఎక్కువగా వెయిట్ వేయొద్దు, అది గుర్తుపెట్టుకో. So guys, second one
అక్కడ ఆల్రెడీ 5 సెట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే షోల్డర్ ప్రెస్ మిషన్. సో ఇప్పుడు ఇక్కడ 2 గ్రిప్స్ ఉన్నాయి కదా, వీలైనంత వరకు ఈ గ్రిప్పే తీసుకోండి, స్ట్రైట్ గ్రిప్. ఓకేనా, లైక్ ఇట్లా క్రాస్ గ్రిప్ వద్దు, స్ట్రైట్ గ్రిప్. ఈ స్ట్రైట్ గ్రిప్ తీసుకున్నప్పుడే ఎల్బోస్ అనేవి ముందుకు వస్తాయి, అది గుర్తుపెట్టుకోరు. రెండోది, ఒకవేళ ఈ స్ట్రైట్ గ్రిప్ ఆల్మోస్ట్ స్ట్రైట్ గ్రిప్ ఉంటుంది, ఒకవేళ ఇది లేదు ఇది ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా మీ ఎల్బో అనేది ముందుకే రావాలా ఈ పొజిషన్లో. ఓకేనా, ఈ పొజిషన్లో ఎల్బో అనేది ముందుకే రావాలా, ఇలా వెనక్కి అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోరు. చూసినా ఎంత డేంజర్ ఉందో, అట్లా షోల్డర్ పెయిన్ వచ్చేస్తుంది వెంపడినే. లెట్స్ గో. పొద్దున్నే గిత్త ఓట్స్ తినొచ్చిన నిజంగా నాయన అసలు ఎనర్జీ ఉండట్లే, పంపు కూడా రావట్లే, కొడుతున్నా కానీ పంపు రావట్లా. మా ఒళ్ళు మనసు బంగారం, మా ఒళ్ళు మనసు బంగారం, మీరు నిజంగానే బంగారం రా నాయన. మా జిమ్లో సరిగ్గా లైటింగ్ లేకపోయినా నన్ను అర్థం చేసుకుంటారు, మా సరిగానికి ఏం లేదని. సబ్ గైస్, సేమ్ రా నాయన, లిటరలీ అయితే నాకు ఒక్క వీడియో తీయడానికి దమ్ అవుతుంది. లెట్స్ గో. అండ్ మీకు తమిళ చూసి అర్థమయ్యే ఉంటుంది. సో నిన్న వర్కౌట్కి వెళ్ళి వచ్చిన, వర్కౌట్ అయిపోయిన తర్వాత మళ్ళీ జిమ్కి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయినా. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నేను డైలీ ఇప్పుడు కటింగ్ ఫేస్లోకి వచ్చిన. ఓకేనా, సో మీకు చూపిస్తా. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే డైలీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ సో క్విక్గా నాకు టైం దొరకట్లేదు, మీల్ కుక్ చేసుకునే టైం కూడా దొరకట్లేదు. అట్లనే ఒక మంచి ప్రోటీన్ రెసిపీ మంచి ఈజీ వేలో చేసుకుందాం. ఒక 3 డేస్కి 4 డేస్ కంటే ప్రోటీన్ బార్ కానీ ప్రోటీన్ లడ్డూలు చేసుకోవచ్చు. సో ఆ కాన్సెప్ట్లో నేను కొంచెం ఈ టైప్ ఆఫ్ ప్లాన్ చేసుకున్నా. ఓకేనా, సో లేకపోతే జస్ట్ వీడియో కోసం అయితే కాదు, నాకు నచ్చిద్ది, సో నేను తినగలుగుతా అని చెప్పేసి చేసుకున్నా. మీకు నచ్చితే చేసుకోండి. ఓకేనా, సో గైస్ ఇప్పుడు మీరు ప్రోటీన్ బార్ ఏం చేసుకోవచ్చు, లడ్డు ఏం చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో వీడియోని మనం తొందర అయిపోకూడదాం. సో ఇక్కడైతే నేను చూపించే ఇంగ్రీడియంట్స్ మాత్రం మీ దగ్గర ఉంటే సరిపోతుంది. ఇది వచ్చేసి కొబ్బరిని తురుముకున్నా. ఓకేనా, ఇది వచ్చేసి ఒక 50 to 100 grams. ఇవి వచ్చేసి వాటర్ మిలన్ సీడ్స్, ఈ యొక్క 50 grams. ఇవి వచ్చేసి ఫ్లాక్ సీడ్స్, ఇవి వచ్చేసి డేట్స్, ఖర్జూరా అంటారు కదా అవి. ఇది వచ్చేసి పీనట్ బటర్ ఒక 2 spoons తీసుకున్నా, సరిపోతే మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇవి వచ్చేసి మూస్లీ మీన్స్ ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇందులో ఉంటాయి. ఓకేనా, మీకు అందుకే ఎగ్జాంపుల్స్ కోసం పెట్టినా. ఇప్పుడు మనం ఏమేమైతే వేస్తున్నామో అవన్నీ ఇందులో ఉంటాయి, బట్ ఇది కూడా ఆప్షనల్. కావాలంటే మజిల్ బ్లేజ్ దాంట్లో 50 grams 100 grams ప్యాకెట్ ఉంటుంది, మీరు అది ఆర్డర్ పెట్టుకోండి. ఇది వచ్చేసి 50 grams బాదం, ఇది వచ్చేసి 50 grams, అన్ని 50 grams. ఈ పీనట్ బటర్ మాత్రం మనకి కావాల్సినంత యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి మాత్రం 100 grams. ఇక్కడ ఓట్స్ వచ్చేసి నేను 200 grams తీసుకున్నా. ఓకే, ఇప్పుడు మెయిన్లీ వచ్చేసి మనకి ప్రోటీన్ సప్లిమెంట్. ఓకేనా, ఇది వచ్చేసి ఎంబీది మజిల్ బ్లేజ్ వాళ్ళది. మీరు ఒకవేళ బై చేయాలనుకుంటే బై చేసుకోండి, ఈ ప్రోడక్ట్ కింద పెడతా. అండ్ ఎక్స్ట్రా డిస్కౌంట్ కోసం యూజ్ మై కూపన్ కోడ్ సైదా ఎంబీ. ఓకేనా, ఆప్షనల్, తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. వీటితో ఏం చేసుకోవచ్చు, వీటితో కూడా జబర్దస్త్ టేస్ట్ వస్తుంది. కాకపోతే ఇది ఉంటే ఎక్కువగా ప్రోటీన్ మనం కన్జ్యూమ్ చేయొచ్చు. ఓకేనా, సో అది మెయిన్. ఇప్పుడు ఈ మూస్లీ వే ప్రోటీన్ అనేది మీ ఇష్టం, ఆప్షనల్. ఓకేనా, బట్ తీసుకుంటే మాత్రం నేనేమంటా అంటే తీసుకుంటే టేస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, సో నేను మెయిన్లీ లాంగ్ వీడియోలు చేయకపోవడం కారణం కూడా ఏంటంటే నాకు క్లయింట్స్ ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. సో క్లయింట్స్కి కంటెంట్కి టైం ఇవ్వలేకపోతున్నా. ఓకేనా, సో చాలామంది నాకు వచ్చిన క్లయింట్స్ మొత్తం బక్కగా ఉన్న వాళ్ళు లావు అవ్వాలని, లావుగా ఉండి సన్నగా అవ్వాలని చాలా మంది తక్కువ వచ్చారు. సో ఈ లావు అవ్వాలనే వాళ్ళకి క్యాలరీ డెన్స్ ఫుడ్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి, అంటే తక్కువ ఫుడ్లో ఎక్కువ క్యాలరీస్. ఆ టైంలో మనం ప్రోటీన్ ఇవ్వాలి, అందుకే ఇట్లాంటి ప్రోటీన్ సప్లిమెంట్స్ ఇలాంటి ఎక్కువ క్యాలరీస్ ఉన్న వాటిని చూస్ చేసుకున్నాం అనుకో, ఇలాంటిది రెసిపీ చేసుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నా ఒక లడ్డు వచ్చేసి నేనైతే లడ్డూలు చేస్తున్నా, మీరు ప్రోటీన్ బార్ అంటే బార్ టైప్ ఇట్లా పీసెస్ టైప్లో కూడా చేసేసుకోవచ్చు. సో నాకు తెలిసి ఐ థింక్ ఒక లడ్డు వచ్చి 200 calories ప్లస్ ఉంటుంది నేను చేసేది అయితే. ఓకేనా, అట్లా తక్కువ ఫుడ్లో ఎక్కువ క్యాలరీస్ వచ్చే వాటిని మీరు రెసిపీస్ చేసుకొని తినాలి, అప్పుడు ఈజీగా మీరు లావ్ అయిపోతారు. అర్థమవుతుందా? సో అది మెయిన్. సో ఇప్పుడు ఇవన్నీ నేను మిక్సీ పట్టుకొని వస్తా. ఏమేమి మిక్సీ పడతా, డేట్స్ బట్టను, కొబ్బరి పొడి
పొడి ఆల్రెడీ తురుముకున్నా అండ్ ఓట్స్ కూడా మిక్సీ పట్టను. ఓకే, పీనట్ బటర్ అవసరం లేదు అండ్ ఈ ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయి కదా, అవశ్య గింజలు అంటారు నాకు తెలిసి తెలుగులో, ఇవి కూడా అవసరం లేదు. ఈ 4 గ్రైండ్ చేసుకొని తీసుకొని వస్తా, ఎట్లా చేయాలో చూపిస్తా. ఓకేనా, లెట్స్ గో. ఇప్పుడైతే ఇవి మిక్సీ పడదాం మనం. ఇగో ఇవి లాస్ట్లో వేద్దాం, ఎందుకంటే ఫస్టే వీటితో పాటు మనం వాటర్ మిలన్ సీడ్స్ వేసాం అనుకో వెంటనే పప్పు అయిపోతాయి. సో అట్లా కాకుండా లాస్ట్లో వేద్దాం. ఫస్ట్ మనం బాదం జీడిపప్పు, దాని తర్వాత కిస్మిస్ అని ఇవి సెకండ్ టైంలో వేద్దాం. ఓకే, నేను కూడా ఇది ఫస్ట్ టైమే చేస్తున్నా. ఓకే, ఐ థింక్ నేను చేస్తే తిరుగుంటుంది అనుకో. అండ్ నెక్స్ట్ వీడియో నా దగ్గర ఉన్న ఇవి ఎయిర్ ఫ్రైర్, కడాయి, కొన్ని మన బేసిక్గా మనం బ్యాచిలర్ వాడుకోవాల్సినవి ఈజీ టైంలో అయిపోవడానికి ఏమేమి కావాలి సామాన్లు అవి రివ్యూ చేద్దాం అనుకుంటున్నా. వెంటనే పౌడర్ అయిపోతుంది, ఇదే మెయిన్ ప్రాబ్లం. అంత పౌడర్ అవ్వద్దు, మనకి పలుకులుగా ఉంటేనే బాగుంటుంది. స్వీట్ షాప్లలో డ్రై ఫ్రూట్ లడ్డు ఉంటుంది చూసినావా, ఆ టైప్. ఓకే, నెక్స్ట్ కిస్మిస్ డైరెక్ట్ వేసుకున్నా ఏం కాదు. సో గైస్, ఫస్ట్ అయితే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం, ఇది వేస్తున్నా. అయితే ఇవి చేసుకుంటూ మీతో మాట్లాడతా. అయితే నేను ఏమంటా అంటే, బక్కగా ఉన్న వాళ్ళు ఈ టైప్ ఆఫ్ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే ఈజీగా వెయిట్ గెయిన్ అవ్వచ్చు. ఇప్పుడు చాలా మంది తినలేరు, ఫుడ్ తినలేకనే లావ్ అవ్వలేరు. సో మళ్ళీ బనానా వేసుకోవడం, పాలు వేసుకోవడం ఇలాంటివి చేయొద్దు. ఎందుకంటే ఇలా ఇప్పుడు నేను చేసేవి అట్లీస్ట్ ఒక 1 వీక్ ఉంటుంది స్టోర్, పక్క 1 వీక్ ఉంటుంది. ఓకేనా, సో 1 వీక్ ఉండేలా చేస్తున్నా. ఇగో క్రిస్మిస్ అను వాటర్ మిలన్ సీడ్స్ చూసినా ఎట్లయిందో. సో ఇదే ఆల్రెడీ మంచి లడ్డూలో అయిపోయింది. సో ఇవంతా నీట్గా తుడవాలి. నేను ఏం చేస్తా అంటే, ఇప్పుడు ఎట్లా చేయాలి ఏందనేది చూపించి దాని తర్వాత రేపు పొద్దున ఇవన్నీ లడ్డూలు ఒత్తుకోవాలి, నీట్గా ఒత్తుకోవాలి. ఓకేనా, మంచిగా ఒత్తుకొని చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత మొత్తం ఎట్లా చేయాలి అని చూపించిన తర్వాత వీటిలో ఎన్ని క్యాలరీస్ వస్తాయి, ఎంత ప్రోటీన్ వస్తుంది మొత్తం థింక్ చేస్తా, మీకోసం థింక్ చేస్తా. బయట ఫుడ్ అనేది వద్దురా నాయన, నేను చెప్తున్నా కదా, బయట ఫుడ్లు అనేవి మంచి కాదు. ఒక్కొక్కడు బయట డ్రై ఫుడ్ లడ్డు అని చెప్పేసి అలా డ్రై ఫుడ్ వేస్తాడు, ఏడో అలా బెల్లం వేస్తాడు, అది వేస్తాడు, ఏమేమో వేస్తాడు, ఏడో ఒక గిత్త ఖర్జూరా పెడతాడు పైన. ఒక లడ్డు 40 రూపాయల నుంచి 50 రూపాయలు ఉంది. నార్మల్ స్వీట్ షాప్లో అయితే 30 రూపాయలు ఈజీగా ఉంటుంది. మీకు చెప్తే అర్థం కాదు, పాడు కాదు. సో గైస్, ఇవైతే ఒకవేళ మీరు కేజీ ప్యాకెట్ కొనాలంటే మాత్రం మజిల్ ప్లేస్ దాంట్లో 800 చిల్లర ఉంటుంది. 800 కాదులే కానీ 600, 550కి వచ్చేస్తుంది. 450 నుంచే ఉన్నాయి, 450 కూడా ఉంది. ప్రోటీన్ అనేది పునానికి ఎవరు ఇవ్వరు. సో మనకి గోల్ ఏంటంటే ప్రోటీన్ ఎటు నుంచి వీలైతే తక్కువ బడ్జెట్లో అటు నుంచి తీసుకురావాలి మనం. ఒకవేళ 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ ప్యాకెట్లు ఉంటే ఒక ప్యాకెట్ కొనుక్కోండి. వీక్లీ వన్స్ ట్రై చేయండి. ఇట్లా ఒకవేళ స్టోర్ చేసి పెట్టుకుంటే టైం సేవ్ అవుతుంది. ఓకే, లాస్ట్ వన్. ఇప్పుడైతే నేను వే ప్రోటీన్ వేస్తున్నా. ఎందుకంటే నేను వే ప్రోటీన్ ఎందుకు వేస్తా అంటే, నాకు ప్రోటీన్ అనేది చాలా అవసరం. నేను బీభత్సంగా వర్కౌట్ చేస్తా. ఓకే, నేనైతే ఆల్రెడీ నాకు ఫ్యాట్స్, కార్బ్స్ అన్నీ వచ్చేసినాయి, ప్రోటీన్ కూడా వచ్చేసింది. కాకపోతే ఎక్స్ట్రా ప్రోటీన్ కోసమే నేను ప్రోటీన్ ఇవన్నీ కుక్ చేసుకోలేకనే ఇదంతా చేసుకుంటున్నా. ఒక 4 స్కూప్స్ వేసిన నేను. ఓకే, ఇప్పుడు దీన్ని కలపాలి. ఫస్ట్ దీన్ని కలిపేస్తా, దాని తర్వాత పీనట్ బటర్ వేస్తా. ఎందుకంటే చేతి కంటితే మళ్ళీ ఆగమం అయిపోద్ది. ఇంకా మీరు ఏమైనా యాడ్ చేయాలనుకుంటే దీంట్లో లైట్గా, ఒకవేళ బక్కగా ఉంటే నెయ్యి యాడ్ చేసుకోండి. ఓకేనా, నెయ్యి. సో అందులో కూడా మంచి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి అండ్ హై క్యాలరీస్ ఉంటాయి. నేను చెప్పేది అర్థమవుతుంది అసలు మీకు. గోల్డెన్ కంటెంట్ ఇస్తేనేమో స్కిప్ చేస్తారు, ఇది చెప్పన్నా అదన్నా వేడిగా ఏం చెప్పన్నా అంటారు. ఇంకా ముందు కూడా చాలా రెసిపీలు చేస్తా. మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అలా అయితే షార్ట్ కట్లో మస్తు రెసిపీలు చెప్తున్నాను నేను. పీనట్ బటర్ అయితే నేను 2 స్పూన్లు తీసుకున్నా, ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. ఓకే, ఇంకా మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, లైట్గా వాటర్ చల్లుకుంటూ ఇది మొత్తం మంచిగా లడ్డు టైప్లో చుట్టాల. వాటర్ ఎక్కువ వేసుకోవద్దు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో గైస్, ఇప్పుడు మొత్తం ఇది మంచిగా చేసిన చూసుకోండి ఒకసారి. ఓకే, ఇది మంచిగా మొత్తం ముద్ద మంచిగా కలిపేసిన. వాటర్ మహా అయితే నాకు తెలిసి ఒక 30 ml కూడా పోయలే, కొన్ని పోసిన. ఓకేనా, ఇప్పుడు నా చేతిలో లైట్గా ఆయిల్ ఉంది. ఓకేనా, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ స్పూన్కి దీన్ని రాయాలి లైట్గా. ఓకేనా, దాని తర్వాత దీనికి రాసుకోండి. ఓకే, మనం చెప్పురా నాయన, ఇంత డీటెయిల్గా ఓడి చెప్పడు పాయింట్ మీకు. ఏం చేస్తాం, నా సబ్స్క్రైబర్స్ చేసుకున్న అదృష్టం. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయొద్దు, సింపుల్గా దీన్ని తీసుకోండి. ఓకే, ఇట్లా తీసుకొని సింపుల్గా ఇలా చేసుకోండి. కథం. దీన్ని తీసుకొచ్చి చెంచా ఎందుకు చేతితో తీసుకోవచ్చు కదా నువ్వు అనుకుంటే, మళ్ళీ లాస్ట్కి గీక్కొని తీసుకోవాలి. ఆ పుణ్యానికి ఆ ప్రోటీన్, ఎంత ప్రోటీన్ పోద్ది అనుకుంటున్నావు. గీకాల, దానికి అసలు ఏముండొద్దు, మొత్తం గీక్కొని తీసుకోర్రి. ఓకేనా, ఇలా 1 by 1 చేసుకోవాలి. నాకు దమ్ అవుతుంది ఇట్లా చేసుకుంటూ కూర్చుంటూ మీకు వీడియో తీస్తే. అసలుకి మళ్ళీ మీరు చూడరు సరిగ్గా. ఇలా లడ్డూలు చేసుకోండి. చూడు ఎంత బాగున్నాయి.
ఇలా 1 by 1 చేసి డీటెయిల్గా మొత్తం క్లీన్గా మొత్తం పేపర్ మీద రాసుకోవాలి. ఎలా ఎంత వచ్చింది అనేది 1 2 అన్ని వేసినాం. వాటన్నిటిని 1 by 1 రాసుకొని వాటిని క్యాలిక్యులేట్ చేసి ఎన్ని క్యాలరీస్ వచ్చినాయి, ఎన్ని ప్రోటీన్ వచ్చింది అన్నీ మీకు డీటెయిల్గా రేపు పొద్దున్నే చెప్తా. ఓకేనా? తీసుకో. ఏం చేసాం, ఒక వీడియో తీయడానికి మనకి ఇన్ని రోజులు పట్టింది. ఇప్పుడు ఇది మొత్తం నిన్న నైటే మొత్తం బిసుకున్నా. సో దీని గురించి కూడా మళ్ళీ మీకు తప్పులు పోవద్దు, మళ్ళీ ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి నీట్గా చెప్పాలి కదా మళ్ళీ. ఎందుకంటే మీకు ఇష్టం ఉంటే చేసుకుంటారు, లేకపోతే లేదు అట్లా. సో ఇక్కడ మొత్తం ఇస్తున్నా, దీని క్యాలరీస్ ఇవన్నీ చూసుకోండి. ఓకేనా? మొత్తం దగ్గర దగ్గర ఒక 55 లడ్డూలు ఏమి వచ్చినాయి. ఈ సైజు 55 లడ్డూలు వచ్చినాయి. నేను నిన్ననే 5 తినేసిన. అయితే ఇంకోటి, ఇవి ఈజీగా తక్కువలో తక్కువ 1 వీక్ వరకు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తినొచ్చు. ఓకేనా? ఎందుకంటే మనం దీంట్లో వేసినాయి అంటే అన్ని ఎండినాయే కదా, ఓట్స్ వాటర్ కాదు, అన్ని డ్రై ఫ్రూట్స్, పీనట్ బటర్, హెల్దీ, వే ప్రోటీన్ కూడా మనకు మంచిగా ఆగేది, అన్ని ఆగేవే కాబట్టి 1 వీక్ ఈజీగా ఓకేనా ఫ్రిడ్జ్లో స్టోర్ పెట్టుకోవచ్చు. నార్మల్గానే పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్ లేకపోయినా పర్లేదు, నార్మల్గానే పెట్టుకోవచ్చు. బట్ మంచిగా ఎండకి కానీ కొంచెం గాలికి ఫ్యాన్ కింద కానీ పెట్టుకుంటే ఇట్లా కొంచెం మంచిగా ఆరాలి. అర్థమైందా? ఆరితే మంచిగా ఉంటుంది అంతే. ఇంకా ఇక్కడ అన్ని క్యాలరీస్ ఇవన్నీ ఇస్తున్నా చూసుకోండి. సో ఇది చేయడానికి నాకు 4 days పట్టింది. ఇంకా డైలీ వ్లాగ్స్ తీస్తా అండ్ కుకింగ్ వీడియోస్ కూడా రీల్స్ పెడుతున్నా ఇన్స్టాలో. ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కంటెంట్ ఇప్పటి నుంచి డైలీ వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో కూడా సపోర్ట్ చేయండి. అండ్ మీ సపోర్ట్ నాకు కొంత సపోర్ట్ చేయాలి అనుకుంటే, మీకు అవసరమైన ఏమైనా జిమ్కి సంబంధించిన మీ సప్లిమెంట్స్ తీసుకుంటే నా కూపన్ కూడా ఖచ్చితంగా యూజ్ చేయండి. అది మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఆ విషయంలో. ఓకేనా? తెలుసుకో. పోదాం, జిమ్కి వెళ్ళాలి. ఇప్పుడు జిమ్కి వెళ్ళాలి. ఇంకో న్యూ వీడియో స్టార్ట్ చేసిన.